అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ముందు చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల సమయంలో తల వంచి అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీరొస్తే రాజధాని నాశనం అవుతుంది, రాష్ట్రం నాశనం అవుతుంది అని చెప్పి తల వంచి వేడుకున్నారు. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అక్షర సత్యం అని 6 నెలల తిరగనక ముందే డిసెంబర్ 17, 2019 అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులు శాశ్వత రాజధాని అని అన్నారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదట ఏమంది 3 రాజధానులు అన్నారు, అమరావతిని డైల్యూట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ శాసన రాజధాని అమరావతి అని అంటా ఉన్నారు. ఇది పాలసీనా లేక పొలిటికల్ సర్వైవల్ డ్రామానా అనేది వైసీపీ వారు చెప్పాలి. ఇక రైతుల విషయంలో కూడా ద్వంద్వ వైఖరి మనం చూసాం. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఎవరిని నిరాశపరిచారు, రైతులు రోడ్ల మీద పోరాడుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, రైతుల బాధ ఈ రోజుకి ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి పాపం రైతులు గొడవలు పెడుతున్నారు. డెవలప్ చేసి ప్లాట్లు ఇవ్వలేదని కాదన్నా, ఇస్తారు. మీరు వాళ్ళ గురించి మీరు 1% కూడా వరి అవసరం రమేషన్నా, వాళ్ళ గురించి 1% కూడా మీరు వరి అవ్వద్దు, 1% కూడా మీరు వరి అవ్వద్దు. మీరు వర్రీ అవ్వాల్సిందల్లా 2029లో మీకు ప్రతిపక్ష హోదా రావాలంటే 27 సీట్లు రావాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 18 అనుకున్నారు, 27 సీట్లు రావాలి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే 2029లో కూడా ఓడిపోతే ఈవీఎంల వల్లే ఓడిపోయాం అనేటటువంటి చచ్చు కబుర్లు జనాలకి చెబితే ఇక అవన్నీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత మేము కూడా ఈవీఎంలు కారణం అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఒక 10 రోజుల తర్వాత మా అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈవీఎంలు కారణం అనేటటువంటి మాట మనం మాట్లాడకూడదు, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విలువలను మనం పాటించాలి, ఈసారి ఈవీఎంలు మనకు కోఆపరేట్ చేయకపోయినా 2024 ఎన్నికలు కొట్టి చూపించాలి మనం అని చెప్పేసి చెప్పారు. అప్పటి నుండి మా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మేమెవ్వరం ఈవీఎంలు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి అనే మాట మేము ఎక్కడా మాట్లాడలేదు. సరే, ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈవీఎంల వల్లే ఓడిపోయాం అని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఎందుకు ఓడిపోయారో కబుర్లన్నీ మీ కార్యకర్తలు సాటిస్ఫై రైట్ సార్, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఎస్, వంశీ గారు కంక్లూడ్ చేస్తున్నారు కదా, కంక్లూడ్ చేయండి సార్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ సార్ చెప్తున్నాను సార్. జిల్లాకు ఒక కారణం చెప్తా వీళ్ళు ఎందుకు ఓడిపోయారో. రైట్ అది ఇంకోసారి చెప్తాను. సాటిస్ఫై చేయడానికి గెలుపటం గురించి కాదు, అనేటటువంటి మాటలు సరిపోతాయి. కానీ అమరావతి గురించి ప్రజలకి ఏం చెప్తారు ఒక మాట చెప్పండి వంశీ గారు. ప్లీజ్ రమేష్ గారు దయచేసి ఆగండి. వంశీ గారు చెప్పండి. అమరావతిలో కూటమి స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పాం. రేపు పార్లమెంట్ లో వాళ్ళకి 4 ఎంపీలు ఉన్నారు, అండ్ ఆల్సో రాజ్యసభలో కొంతమంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ స్టాండ్ ఏంటో అక్కడ చెప్పమానండి. మీకు దమ్ముంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటేయండి. చూసావు కదా, ఈ రోజు కూడా ముస్లిం దాని గురించి రాజ్యసభలో చర్చ వస్తే వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వచ్చి ఒక మాట మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వచ్చి ఒక మాట మాట్లాడమనండి. ఎన్డీఏకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడమనండి. అది అవదులేండి, అది అవదు. బీజేపీ అత్యంత బలంగా ఉంది దేశంలో, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే. అది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఎందుకంటే ఎవరు గెలిచినా కూడా బీజేపీకి పాజిటివ్ వేసేదిలే కానీ. పార్లమెంట్ లో చెప్పండి, రైట్ పార్లమెంట్ లో చెప్పండి, చెప్తారులేండి. ఓకే వంశీ గారు మీ సవాల్ని స్వీకరిస్తారు, మనకు కూడా అందరికీ తెలిసిపోతుంది. అయితే మీకు తెలవంది కాదు, బీజేపీ పార్టీ అత్యంత బలంగా ఉన్నది ఎక్కడంటే అది భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోనే.
ఏ పార్టీ గెలిచినా కూడా ఎన్డీఏ భాగస్వామ్యంలో మీరు ఆల్రెడీ చెప్పున్నారు. చెప్పకుండా కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేసిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీ, అది ప్రజలకు తెలుసు. ఇప్పుడు రమేష్ గారినో మీరు గట్టిగా అడిగినంత మాత్రం ఆయన ఏమైనా చెప్పగలరా ఆన్సరు? చెప్పరు కదా, ఎన్డీఏకి పాజిటివ్గానే వేస్తారు. ఓకే, రైట్. ఎస్ ఎస్ లక్ష్మీనాథ్ గారు సార్ చెప్పండి. మేము అంశాల వారీగా మద్దతు ఇచ్చాం తప్ప బీజేపీకి ఎప్పుడైనా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవు. నిన్న కూడా ఇప్పుడు అదే చూపిస్తున్నాం మీకు. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడితే మా ఎంపీలందరూ అక్కడ రాజ్యసభలో ఖండించి మాట్లాడారు. ఇదే ఖండిస్తారు. అవసరమైన దగ్గర మరి ఓటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారు? ఓట్ చేసినప్పుడు కూడా యాంటీ ఓట్ చేశారు. ముస్లిం యూనిఫైడ్ కోడ్ బిల్లుకి కానీ దానికి కానీ యాంటీగా ఓట్ చేశారు. ఎన్డీఏకి వంగి సలాం చేయాల్సిన పని మాకు లేదు. వైజాగ్ లో నరేంద్ర మోడీ గారు ఎదురుకుండా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా అడిగారు, మా రాష్ట్ర అవసరాలే మాకు ముఖ్యం, మా రాష్ట్ర ప్రయోజనాలే మా ఎజెండా, వేరే అవసరాలు మాకేమీ లేదు అని చెప్పి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి డైరెక్ట్ గా నరేంద్ర మోడీ ఎదురుకుండా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి. లక్ష్మీనాథ్ గారు చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పండి. మీ డిబేట్ కొంచెం మార్నింగ్ టైం కి మార్చుకోండి సార్. ఓకే ఓకే, ఉదయం నవ్వుకోవడానికి బాగుంటది. సరే సరే, రైట్ రైట్ కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకి రైట్ 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 తాకట్టు పెట్టారు రాష్ట్ర ప్రయోజనాలు. రాష్ట్ర ప్రయోజనాలు ఈ రోజు వచ్చి రైట్. రమేష్ గారు, ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. రైట్ అండి. ఎస్ వంశీకృష్ణ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మనం ఒకసారి కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం. ఎస్ రమేష్ గారు ప్లీజ్, రమేష్ గారు ప్లీజ్ ప్లీజ్, రమేష్ గారు. ఓకే ఓకే ఓకే, రైట్ సార్, మీ అభిప్రాయాలు అర్థమైంది. కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇక్కడ ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వము ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను అవలంబిస్తే అలాంటి ప్రభుత్వాలని, అలాంటి పార్టీలని ప్రజలు తిరస్కరించినటువంటి చరిత్ర మనం చూసాం. 2024లో జరిగినటువంటిది అదే. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు, నేను బటన్ నొక్కి జనానికి సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ఇక నాకు తిరిగే ఉందని సిద్ధం సభల్లో గంట కొట్టి మరీ చెప్పాడు. ఏం చెప్పాడు? 151 నుంచి 175కి వెళ్తాను, వై నాట్ 175 అని. నువ్వు తప్పుడు నిర్ణయాలు చేసావు, నీకు ఒక అవకాశం ఇచ్చాము, ముఖ్యమంత్రిగా పనికిరాలేదు, నువ్వు పరిపాలన నీకు చేత కాలేదు, రాజధాని విషయంలో కూడా నువ్వు వేసినటువంటి అన్ని కూడా తప్పటడుగులు, తప్పుడు నిర్ణయాలు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్లుగా టాప్ 10 రీజన్స్లో అమరావతి రాజధాని అనేటువంటి అంశం, 3 రాజధానుల నిర్ణయం ఏదైతే చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి దాంట్లో అది కూడా కారణం. అందుకనే మీరు ఎప్పుడైనా గమనించండి, వీరు ఆ రోజున మహమ్మద్ బిన్ తుగ్లక్ అద్భుతమైనటువంటి పరిపాలకులుగా ఉన్నాడు, కానీ ఆయన రాజధాని మార్చేటువంటి నిర్ణయం విషయంలో కానివ్వండి, అదేవిధంగా నాణ్యాల ముద్రణకు సంబంధించినటువంటి విషయంలో తప్పుడు నిర్ణయాలు చేసిన నేపథ్యంలోనే తుగ్లక్ అనేటువంటి దాని మీద తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు ఇదొక పరిపాలన చేతకానటువంటి వాళ్ళని ఎవరైనా చేసినప్పుడు అదే అంటుంది తుగ్లక్ నిర్ణయం ఇది అనేటువంటి దాని మాట ఎందుకు వచ్చింది? ఆ రోజున అలాగా రాజధానులు మార్చటము, నాణ్యాల ముద్రణకు సంబంధించినటువంటి విషయంలో తప్పుడు నిర్ణయాలు, అందుకని అలాంటి తుగ్లక్ నిర్ణయం లాంటిదే 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం అనేటువంటి దాని మీద ప్రజలు 2024 తిరస్కరించారు. అందుకని 2029లో మళ్ళీ 3 రాజధానులను, ఇంకా 33 రాజధానులను, కనీసంగా దీని గురించి మాట్లాడేటువంటి అలాంటి ధైర్యం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో చేసేటువంటి అవకాశం లేనే లేదు. ఆ విషయాన్ని ఇందాక రమేష్ గారు ఆ మాట కూడా చెప్పాడు. ఏమనంటే అప్పుడు కలిగి మర్చిపోతారండి, రాజధాని అంశం ఉండదు, వేరేది ఉంటుందని. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా